కర్నూలు జిల్లా కృష్ణగిరి ఎస్ఐ జె కృష్ణమూర్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీని పులిచెర్ల గ్రామ నివాసముల దాసరి ప్రమీల కోరారు. కృష్ణగిరి మండలం కటారకొండ సమీపంలో ఉన్న పులిచెర్ల గ్రామంలో వృద్ధ మహిళ మాలదాసరి ప్రమీలకు ఉన్న 11 ఎకరాల పొలాన్ని తమ దురుద్దేశంతో ఆక్రమించుకోవాలని పులిచెర్లకు చెందిన బంధువులు దాసరి మధు బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తమపై పలుమార్లు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు. తమ బంధువులపై జరిగిన దాడిని మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన మహేష్ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కృష్ణగిరి ఎస్ఐ జి కృష్ణమూర్తి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. భూ కబ్జాదారులతో లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకొని 65 సంవత్సరాల వృద్ధ మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు అన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణగిరి ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే సార్ కొట్టారు సార్, మీరు రాండి సార్, అక్కడ రాండి, మీ గేట్ దగ్గర కొట్టారంటే బతుకులాడుతుంటే కానిస్టేబుల్ పంపించారు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ముసలాంను కొట్టారు, ఎవరు దిక్కులేరు ఆమెకి, ఏం సార్ మీరు ఎందుకు పట్టించుకోరంటే, అవునా కొట్టారా, సరే సరే సార్ చెప్తాము, నువ్వు డోన్కి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అది ఎమ్మెల్సీ చేసుకొచ్చుకోపో అని చెప్పినాను. నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను సార్. అక్కడ ఆటోకి పంపించినారు. అక్కడ వేతలకు 2:30 అయింది. ఇంజక్షన్ వేశారు. తర్వాత పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని పోదమ్మా, ఇప్పుడు మేము స్కానింగ్ తీయలేక లేదన్నారు. పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని కృష్ణగిరికి వచ్చాను. సరే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కదా, ఏం కావాలని కూర్చున్నావు? మీకు ఎటువంటి న్యాయం కావాలా మీకు? నాకు ఆయన ఇటువంటి లంచాలు తీసుకొని నా ప్రాణాలు తీపినాక బలి అయినాడు కాబట్టి అటువంటి ఎస్ఐ గారు ఆ స్టేషన్లో ఉండకూడదు. ఇట్లా నా ముసిదానిపైన ఇంత దాడి చేస్తున్నాడు కాబట్టి వయసులో అంటే అది ఎవరితో తిరుగుతుందని కూడా ఆయన కేసు పట్టుకోకుంటే మరి ప్రాణాలు బలి అయిపోయేటివే కదా. మరి అదిగాక 5 రోజులకి మళ్ళీ కారు వేసి 5 మందిని పంపించినాడు అక్కడ. అంటే ఆయన కేసు పట్టించుకోలేనిది కదా. మరి 5 మంది వచ్చి నన్ను కారు ఎక్కని చెప్తే అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్న పట్టంగా పోతారు లేదా, అక్కడ స్టేషన్లో కొడితే కూడా ఎస్ఐ గారు కేసు చేయడానికి మళ్ళీ వచ్చి ఎక్కించుకొని పోతారా?